जिले संगारेड्डी के सदाशिवपेट टाउन में सदाशिवपेट पुलिस स्टेशन की जानिब से माई ऑटो इज सेफ स्टिकरिंग प्रोग्राम अमल में आया। ये प्रोग्राम में सदाशिवपेट के सभी ऑटो पर स्टिकर्स लगाने के लिए एक मीटिंग ऑटो वालों के साथ रखी गई। टाउन सर्किल इंस्पेक्टर महेश गौड़ मीडिया से बात करते हुए बताया कि माई ऑटो इज सेफ प्रोग्राम जिले एसपी CH रुपेश कुमार की हिदायत पर रखा गया है। बताया कि इस प्रोग्राम से सदाशिवपेट की आवाम महफूज सफ़र कर सकेंगे और हर ऑटो के डिटेल्स पुलिस स्टेशन में एंट्री करवाया जाएगा, जिससे आवाम को अपने घर सफ़र करने में कोई दुश्वारी नहीं आएगी। ये ख़ास तौर पर ख़वातीन की हिफाजत के लिए किया जा रहा है। एसपी गारू संगारेड्डी एसपी गारू మై ఆటో సేఫ్ అనే ఒక నినాదంతో ఒక ఉద్దేశం మంచి ప్రణాళికతోటి సంగారెడ్డి జిల్లాలో ఉన్న అన్ని ఆటోలు మన సంగారెడ్డి జిల్లాలో నడిపించే అన్ని ఆటోలవి డీటెయిల్స్ అన్నీ కూడా పోలీస్ స్టేషన్ ఆయా వారి పోలీస్ స్టేషన్లో మండల వారీగా పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న ఆటోలన్నీ ఆ పోలీస్ స్టేషన్లో రికార్డుని నమోదు చేయాలని చెప్పేసి ఆ పూర్తి డీటెయిల్స్తో కూడుకున్నవి మా దగ్గర ఎన్రోల్మెంట్ చేయించి తర్వాత దానికి సంబంధించి ఒక క్యూఆర్ కోడ్ స్టిక్కర్ ద్వారా మై ఆటో సేఫ్ అనే ఒక దాని ప్రణాళికతోటి ఆ క్యూఆర్ కోడ్ తోటి ఉన్న ఒక స్టిక్కర్ని మేము ఆటోలో ఆ డీటెయిల్స్తో కూడుకుంది స్కాన్ చేసి ఇప్పుడు మనము ఈ అమౌంట్ మన గూగుల్ పే ఫోన్పే దానికి స్కానర్ చేస్తే మనకి ఎట్లా అదే డీటెయిల్స్ అన్నీ ఎన్రోల్మెంట్ అవుతాయో ఆ విధంగానే ప్రతి ఆటో డీటెయిల్స్ అన్ని ఎన్రోల్ చేసి ప్రతి ఆటోకి ఒక 3 స్టిక్కర్లు పెట్టుకున్నాం. ఆటోలో ప్రయాణించే ప్రయాణికులకు అంటే ఆటో యొక్క డీటెయిల్స్ తెలియడానికి కొంచెం అందులో ఏమైనా మిస్బిహేవింగ్ చేసిన ప్యాసింజర్ తోటి ఇంకేదైనా దొంగతనాలకు పాల్పడినా ఇంకా ఆటోకి సంబంధించి ఏది ప్రయాణికులకు అసౌకర్యం కలిగించిన ఎలాంటి నేరాలకు పాల్పడినా కూడా ఆటో డీటెయిల్స్ మనకి తెలిసేటట్టుగా మనం 3 ప్లేస్లలో ఆటోనికి ఎంట్రీ చేస్తున్నాం. అలాగే ప్రతి ఆటోకి ఒక నెంబరింగ్ ఇస్తున్నాం. దీనివల్ల ఏమవుతుందంటే ఆటోల ద్వారా జరిగే నేర నివారణ అనేది కొంచెం చాలా తగ్గడం ఉంటుంది. అదేవిధంగా ఎక్కే వాళ్ళకు ఒక భరోసా ఉంటుంది. ప్రతి ఆటో డీటెయిల్స్ రావడం వల్ల ఇది మనం షేర్ చేయడానికి ఈజీగా ఉంటుందనే ఒక ఉద్దేశంతో చేపట్టాం. దాంట్లో భాగంగానే సదాశివపేట మండలంలో మనకి ఇప్పటివరకు 80 ఆటోలకి ఆ స్టిక్కర్స్ మనం అందజేసినాం. ఇంకా మన దగ్గర నుంచి ఇంకా 180 ఆటోలకి ఈరోజు ఎన్రోల్మెంట్ గురించి అన్నీ కూడా మనము ఒక ఈ వెహికల్ చెకింగ్ లాగా ఒకటి ఈరోజు రైడింగ్ కండక్ట్ చేసి రోడ్ మీద ఆటోల్ని మనం అన్నీ కూడా వెహికల్ చెకింగ్ చేస్తూ దానికి ఉన్న ఇన్సూరెన్స్లు అయితేంది లైసెన్స్లు అయితేంది చెక్ చేస్తూ ఆటోని తీసుకొచ్చి పొజిషన్లో అది ఎన్రోల్మెంట్ చేసే విధంగా చేస్తున్నాం. వాళ్ళకు ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్ కండక్ట్ చేసేసి వీలైతే వాళ్ళ ఎడ్యుకేషన్ బట్టి లైసెన్స్ లేని వాళ్ళకి లైసెన్సు ఇప్పించే విధంగా MVI వాళ్ళతో రోడ్ ట్రాన్స్పోర్ట్ అథారిటీ వాళ్ళతో మాట్లాడి ఆ ప్రణాళిక మేము ముందుకు వెళ్తాము. అదేవిధంగా సదాశివపేట టౌన్లో ఈ ఆటోల వల్ల సిస్టమేటిక్గా పార్కింగ్ లేకపోవడం వల్ల ఈ కొంచెం ప్రయాణికులు అండ్ ఈ నగరవాసులు కొద్దిగా ఇబ్బంది పడుతున్నట్టు కంప్లైంట్ చాలా వచ్చినాయి. దాంట్లో భాగంగా ఈరోజు స్టార్ట్ చేసినాం. ఈ ప్రతి దానికి ఒక ఆటో నిర్ణయించేసి ఒక ఆటో మాత్రమే బస్ స్టాండ్లో వచ్చి రిమైనింగ్ అంతా సిస్టమేటిక్గా వాళ్ళని అంత క్యూ లైన్ మెయింటైన్ చేసినట్టుగా దాని గురించి అవేర్నెస్ ప్రోగ్రామ్ కండక్ట్ చేయడం జరిగింది. దీనివల్ల అట్లీస్ట్ మనకు ట్రాఫిక్ నియంత్రణ, అదేవిధంగా ఈ ఆటో ఓనర్కి మరియు డ్రైవర్కి అండ్ అట్లా దాంట్లో ప్రయాణించే ప్రయాణికులకు సౌకర్యం మరియు రక్షణ వాళ్ళకు ఒక భద్రత గురించి ఈ ప్రోగ్రామ్ ఏర్పాటు చేయడం జరిగింది. శాస్త్రి రోడ్డు మీద గిట ఆటోలు ఉండని బైక్స్ ఉండని సార్, ఇది టోటల్ ట్రాఫిక్ జామ్ చేస్తుంది. దానివల్ల మీరు ఏం చెప్తారు? అయితే ఇప్పుడు శాస్త్రి రోడ్డు వాస్తవానికి ఇరుకైన రోడ్డు, అది మళ్ళీ బిజినెస్ పాయింట్ ఉంది కాబట్టి అది కొంచెం దాంట్లో ఈ మున్సిపాలిటీ వాళ్ళని ఇన్వాల్వ్ చేసి వాళ్ళకి మేము ఒకవేళ ఎన్ఫోర్స్మెంట్ నిజం కూడా అవసరమైతే వాళ్ళకి తోడ్పాటుగా మేము ఉంటాము. కానీ ఇనిషియేషన్ ఫస్ట్ మున్సిపాలిటీ నుంచి రావాలి. మళ్ళీ ఒకటి దాట కూడా అక్కడ అవేర్నెస్ ప్రోగ్రామ్ కండక్ట్ చేసి వీలైనంత మట్టికి అది తప్పనిసరి పరిస్థితుల్లో మనం ఒకరోజు చేస్తే ఆ ఒక్కరోజు మాత్రమే ఉంటుంది, మళ్ళీ యథావిధిగా ఉంటుంది. కాబట్టి దాని పర్మనెంట్ సొల్యూషన్ ఏంటని మున్సిపాలిటీ ఏదైతే కొంచెం ఎన్ఫోర్స్మెంట్ అథారిటీస్ అందరూ కలిసి ఒక ప్లాన్ చేసుకొని ముందుకెళ్తాం.